నేనుండగా నా కొడుకు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, సరేనా? నువ్వు నన్ను క్షమించమని అడగడమేంటి? నా కొడుకు నోట ఎప్పుడు కూడా ఆ మాట రాకూడదు. అసలు నువ్వు ఏం తప్పు చేశావని క్షమించమని అడగాలి? యువరాజ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎవరి కోసం వెయిటింగ్? అదేం లేదు. ఇప్పుడు భాను ఎక్కడుంది? భాను అలాంటిదేం లేదే. భాను 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 బెడ్రూమ్ లో ఉంది. ఎప్పుడు ఇంత నా బెడ్రూమ్ లో ఉందా? భాను తన బెడ్రూమ్ లో ఉంది. భాను భాను చెప్పేశాను. భాను 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 ఏమిటో యువరాజ్, అక్కడేం చేస్తున్నావు? చీకట్లో నాకేం కనిపించడం లేదు. వెళ్ళి జనరేటర్ ఆన్ చేయమని వాచ్మెన్ కి చెప్పు. అలాగే అలాగే. అమ్మయ్యా. భాను 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 అవును. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అబ్బే, నేనెందుకు టెన్షన్ పడతాను? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఫైన్. వచ్చి నోరు మూసుకొని నిద్రపోండి. చందన, నిద్రపోవాలంటే మూసుకోవాల్సింది నోరు కాదు, కళ్ళు కాదు చందన. నేను నీకు మాటిచ్చాన్రా. మీ అమ్మ ఎప్పుడైనా మాట తప్పిందా? నిన్ను అమెరికాకి పంపిస్తానని చెప్పాను కదరా. నీకు మీ అమ్మ మీద నమ్మకం లేదా? అస్సలు నిద్ర పట్టడం లేదు, టెన్షన్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? వీడు నాకు కాల్ చేయడం ఏంటి? ఏరా, నువ్వు నాకు ఈ టైంలో కాల్ చేశావు? కొంపదీసి కలియుగం ఎండవడం లేదు కదా? నాకు నిద్ర పట్టడం లేదు బాను. మీ ఇంట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఒక్క టాబ్లెట్ ఇస్తావా? ఏంట్రా మ్యాటర్ స్లీపింగ్ టాబ్లెట్స్ వరకు వచ్చింది? ఏం ఆలోచిస్తున్నావు?
అబ్బే నేనేం ఆలోచించడం లేదు. నిద్ర రాక నీకు కాల్ చేశాను. ఇప్పుడు నువ్వు టాబ్లెట్ ఇస్తావా లేదా? ఇస్తాలేరా బాబు. నువ్వు బయటికి రా, నేను టాబ్లెట్స్ తీసుకుని వస్తాను. అందుకేరా నాలాంటి అందమైన అమ్మాయిని చూసుకొని లైన్ వేయమని చెప్పేది. గర్ల్ ఫ్రెండ్ ఉంటే మెంటల్ టార్చర్కి ఇట్టే నిద్ర పట్టేస్తుందిరా. ఇదిగో నువ్వు అడిగిన స్లీపింగ్ టాబ్లెట్. అరవింద్, చెయ్యలా వణుకుతుందేంట్రా? అబ్బే నా చేయి వణుకుతుందా? నార్మల్గానే ఉందే, అదేం లేదు. నువ్వేదో ఆలోచిస్తున్నావు. నువ్వేదో తప్పు చేశావని నాకు అర్థమవుతుంది. ఏ నేను తప్పు చేయడం ఏంటి? చిచి, అలాంటిదేం లేదు. నాకు తెలుసురా, నువ్వు దొంగతనం చేశావు కదా. నేను దొంగతనం చేయడం ఏంటి? రే, చిన్నప్పుడు నువ్వు నా పెన్సిల్ కొట్టేశావు. అప్పుడు నీ చెయ్యి ఇలాగే వణికింది. ఇలాగే నీకు చెమటలు పట్టాయి. నాకు తెలుసురా, నువ్వు నిజంగా అలాంటిదేం చెయ్యలేదు కదా. ఏ మెంటల్, నేనేదో నిద్ర పట్టక టాబ్లెట్ అడిగితే ఏదేదో మాట్లాడతావు. నువ్వు మారవా? నువ్వు టాబ్లెట్ ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే. వద్దులే, నేను వెళ్తాను. రే ఆగరా, నువ్వు నీ అలక. నేనేదో సరదాగా అంటుంటే నువ్వు ప్రతిదానికి ఎందుకు ఫీల్ అవుతావో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో తీసుకో. ఏంటిది? వీడు వీడిగా లేడు. వీడి మాటల్లో తేడా ఉంది. చేతులు కూడా వణుకుతున్నాయి. ఎన్నడూ లేనిది ఈరోజు నిద్రకి టాబ్లెట్ అడుగుతున్నాడు. సంథింగ్ ఏదో జరిగింది. మరీ ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే కంటి చూపు పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. ఏమండి, మాత్రేసుకోండి. కస్తూరి, నాకు సహాయం చేస్తావా? సహాయమా? ఏంటండి అది? నీ భర్తగా నీ ముందు నిలబడి నేను అడుగుతున్నాను, నాకు సహాయం చేస్తావా? రోజు రోజుకి మీరు చిన్న పిల్లల్లా మంకు పట్టు పడుతున్నారు. కస్తూరి, చేస్తావా చెయ్యవా? సరే సరే, చేస్తాను. ఏంటో చెప్పండి. నా చేతిలో చెయ్యేసి చెప్పు. చేతిలో చెయ్యేసి చెప్పాలా? ఇదెప్పటి నుంచి నేర్చుకున్నారు? మన మధ్య ఎప్పుడు
ఇలా ఒట్లు వేసుకోవడం లేదే. పైగా వీటి మీద మీకు నమ్మకం కూడా లేదు. అవునవును, నాకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నీకు నమ్మకం ఉంది కదా. అసలు ఈ రోజు మీకు ఏమైందండి? కస్తూరి, ఎస్ ఆర్ నో అంతే. సరే సరే, మీరు కోరుకున్నట్టుగానే మీ చేతి మీద ఒట్టు వేసి మీకు మాటిస్తున్నాను. మీకు ఏ సహాయం కావాలో కోరుకోండి. రేపొద్దున్న హ్మ్, నాకు హ్మ్. 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తున్నా. ₹1,00,000? ఏమైంది? నా పిఎఫ్ డబ్బుల్లోంచి కదా అడుగుతున్నాను. అది నా భార్య కోసం అడుగుతున్నాను. తప్ప? చూడు, నువ్వు మాటిచ్చావు, పైగా ఒట్టేశావు. నువ్వు ఒట్టేశావంటే రామబాణం లాంటిది, గురి తప్పదు. రేపొద్దునే 1,00,000 రూపాయలు ఇస్తున్నావు, నీ కళ్ళకి ఆపరేషన్ చేయిస్తున్నాను. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇదిగో నువ్వు, నీ చెంబు. గుడ్ నైట్. అన్నయ్య, ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య, నేను హైట్ పెరగాలంటే ఏం తినాలి? తింగరే, తింటే పెరుగుతారని ఎవరు చెప్పారు నీకు? మరి తింటే పొట్ట ఒళ్ళు పెరుగుతా అంటారు కదా, అవి పెరిగినప్పుడు హైట్ ఎందుకు పెరగరు? ఆ నీళ్ళ నాకు హైట్ పెరగాలనుంది. పర్టిక్యులర్ గా హైట్ మాత్రమే పెరగాలంటే ఏం తినాలో కాస్త చెప్పరా? హైట్ పెరగాలంటే తినాల్సింది కాదు, తినకూడదు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పు చెప్పు చెప్పు. రోజు బ్రెయిన్ తినడం, బ్లడ్ తాగడం మానేయాలి. ఓ, యు మీన్ మేకప్ బ్రెయిన్ మేకప్ బ్లడ్, రైట్? కాదే, మనిషి బ్రెయిన్ మా బ్లడ్. రోజు నీ తింగర్ ప్రశ్నలతో వచ్చి మా బ్రెయిన్ తింటూ మా బ్లడ్ తాగుతావు కదా, అది ఆపేస్తే ఖచ్చితంగా హైట్ పెరుగుతావు. చెప్పావు కదా, చెప్తాను నీ సంగతి. ఏదో ఒక చోట దొరుకుతావు కదా, అప్పుడు చెప్తాను నీ సంగతి. అప్పుడు చూద్దాం. లేదు నాన్నా, నాన్నా, నాన్నాయ్. ప్రోటీన్స్ కి టాబ్లెట్ ఉన్నట్టు హైట్ పెరగడానికి ఏమైనా టాబ్లెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాం, అంతే కదా? అవునన్నా, మన ఇంట్లో అందరూ హైట్ గా ఉన్నారు, నేనే ఇంతున్నాను. నువ్వు మా నాన్నమ్మ పోలికోయ్, తను కూడా నీలాగే ఉండేది. అయినా మన పెద్దోడు చెప్పినట్టు నువ్వు ఫాలో అవుతే నానా, అది నానా, ఒరాకిల్ క్లాస్ కి 10,000 అడిగాను కదా, ఈ రోజు కట్టాలి, ఇస్తావు నానా? అమ్మతో చెప్పానురా. ఏమండి, ఇదిగో రెండో కాఫీ తాగాలన్నారుగా, తీసుకోండి. కస్తూరి, వీడి ఫీజు డబ్బులు కట్టాలని నిన్న అడిగాను, నువ్వు వాణ్ణి కనుక్కుని ఇస్తావని చెప్పావు, మర్చిపోయినట్టున్నావు. వెళ్ళి తీసుకురా. వాడి వాటాలో 10,000 తీసుకొచ్చివ్వు. ఏంటి కస్తూరి ఆలోచిస్తూ నించున్నావు? వాడు ఫీజు కట్టాలట, వెళ్ళి తీసుకురా. అమ్మా వెళ్ళమ్మా, నేను ఫీజు పే చేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అమ్మ దగ్గర డబ్బు లేదు, ఎలా తీసుకొస్తుంది? ఇప్పుడు తన డబ్బు లేదని
నాన్నకి తెలిస్తే అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్మ ఏం చేయబోతుందో. అమ్మా, ఏంటి? నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి. ఇవి తీసుకువెళ్ళి అన్నయ్యకిచ్చేయమ్మా. తీసుకోమ్మా, బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. కస్తూరి, ఎంతసేపు? వెళ్ళమ్మా. కస్తూరి, కస్తూరి, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ నాన్న. ఒరే చిన్నోడా, హ్యాపీయే కదా? డబ్బు జాగ్రత్త. అలాగే నాన్న. ఓ, నాన్న రిటైర్మెంట్ డబ్బు కొద్ది కొద్దిగా ఖర్చు అయిపోతుంది. అంతా అయిపోయే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని కూర్చోవద్దు. అమ్మా, ఈరోజు కిచెన్లో ఉన్న అన్ని పనులన్నీ నేనే చేసేస్తాను. నాన్న టైం అయిపోగానే ఆకలిస్తుందంటారు. నేను వెళ్ళి వంట చేసేస్తాను. అవని ఆగు. ఆ రోజు వివేకన్నయ్య కూతురు పెళ్ళాగిపోతుందని క్షమాపణ అడగడానికి నేను వెళ్తే మీ పెద్దమ్మాయి వచ్చి డబ్బిచ్చిందని చెప్పారు. ఆ రోజే నిన్ను అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడగలేకపోయాను. ఈరోజు మళ్ళీ అడక్కముందే డబ్బు తీసుకుని వచ్చిచ్చావు. నేను నిన్ను అడగలేకపోయినా నా మనసులో అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను. అసలు నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
చేతులు వణుకుతున్నా నా ఆత్మాభిమానం చంపుకొని తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకున్నాను. కానీ అది నీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఇప్పటికీ నా కూతురు మీద నమ్మకంతో తను ఏ తప్పు చేయదన్న ధైర్యంతో అడుగుతున్నాను. వయసులో ఉన్న ఆడపిల్లకు ఎప్పుడు పడితే అప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నన్ను క్షమించమ్మా. ఈ విషయం నీకు ఎప్పుడు చెప్దామనుకున్నాను, కానీ నీతో చెప్పాలంటే నాకు ధైర్యం చాలేదమ్మా. నేనే తప్పు చేసి ఆ డబ్బులు తీసుకురాలేదమ్మా. ఇప్పుడు నీకు ఇచ్చిన డబ్బు నాన్నగారి స్కూల్లో హెడ్ మాస్టర్స్ మన ఇంటికి వచ్చి బలవంతంగా నా చేతిలో పెట్టిన డబ్బులమ్మా. మీ నాన్నకు ఏ కష్టం వచ్చిందో, ఏ అవసరం పడిందో తెలియదు. నా ఇంటి దాకా వచ్చి అడగకుండానే వెనకకు తిరిగాడు. ఇప్పుడు నేను లోపలికి వచ్చి ఈ డబ్బు ఇస్తే ఈ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. మీ అమ్మా నాన్నలకు నువ్వు ఏదో ఒకటి చెప్పి ఇంట్లో ఇచ్చేయమ్మా, సరేనా? మరి ఆ రోజు వివేక్ అన్నయ్య కూతురు పెళ్లికి నువ్విచ్చిన డబ్బు? చెప్పవని? నేను నీకు మాటిచ్చాను, మీరు నాకు మాటిచ్చారు. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం నేను ఆపరేషన్ చేయించుకుంటాను. కానీ ఇప్పుడు కాదు. దయచేసి ఇంతకు మించి నేనేం చెప్పలేను. అర్థం చేసుకోండి.